సురేంద్రపురి చూసేసాక ఇంక అక్కడ అసలు టైం వేస్ట్ చేయలేదు. డైరెక్ట్ గా రూమ్ కొచ్చేసి రూమ్ వెకేట్ చేసి లగేజ్ అంతా కార్ లో పెట్టుకుని స్వర్ణగిరి అయితే బయలుదేరి వచ్చేసాము. యాక్చువల్ గా ఇవన్నీ మా ప్లాన్ లో లేవు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ పెట్టారు స్వర్ణగిరి కూడా చూడండి బాగుంటది అని. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళాము. హడావుడిగా వచ్చేసామా, ఇంకెక్కడ దారిలో లంచ్ కూడా ఆగలేదు. వచ్చేటప్పుడు ఒక మొక్కజొన్న పొత్తు తీసుకొని తింటూ వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అన్నదానం జరుగుతూ ఉండింది. మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి అన్నదానం అయిపోతుందేమో అని చెప్పేసి ఫస్ట్ అన్నదానం దగ్గరికి వెళ్ళి అందరం తినేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండిపోవచ్చు. అందులో మేము తీసుకున్న టికెట్ కి మమ్మల్ని అక్కడ చాలా సేపు ఆపారు. చాలా సేపు చూసాం స్వామివారిని. పిల్లలిద్దరికి కూడా గుళ్ళో తులాభారం వేపించాము బెల్లం తోటి. పిల్లలిద్దరికి కలిపి బెల్లము 2600 రూపీస్ అయింది. తులాభారం వేయడం అయ్యాక వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసి అందరికి తులసి మాల అయితే వేశారు. మేము వెళ్ళిన టికెట్ కి మెడలో వేసుకోవడానికి ఒక కండువా లాంటిది కూడా ఇచ్చారు. ఆ తులసి మాల ఆ కండువా వేసుకుని ఉండేసరికి అందరు విచిత్రంగా చూస్తున్నారు నన్ను.